తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీకి ఎవరికి అవకాశం వస్తుందని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నిక వద్దు, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన సంప్రదింపుల ద్వారా సిడబ్ల్యూసిలో ఉండే అన్ని పోస్టులకు నామినేషన్ విధానము ద్వారానే ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారు. 85వ ప్లీనరీ సమావేశంలో ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సిడబ్ల్యూసి సభ్యత్వం ఇచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే అక్కడ పార్టీయే లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి అంత ప్రాధాన్యత ఇవ్వరు. తెలుగు రాష్ట్రాల తరపున తెలంగాణకి సిడబ్ల్యూసి ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తెలంగాణ కేటాయించే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఎవరవుతారు సిడబ్ల్యూసి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం రేవంత్ రెడ్డి వర్గం, మరొక వర్గం సిఎల్పి నాయకుడు బట్టి సీనియర్ నాయకులు మరో వర్గం. రేవంత్ రెడ్డి పక్షాన కేవలం సీనియర్ మల్లు రవి, డాక్టర్ మల్లు రవి, ఆయనతో పాటు సీతక్క, చాలా కొద్దిమంది నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డితో ఉన్నారు. సీనియర్లందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. కనుక సిడబ్ల్యూసి పదవి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఆ వర్గం నుంచి ఇచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. అప్పుడు సమతుల్యము కుదురుతుంది, సమీకరణలు కుదురుతాయని కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని కారణం వల్లనే 1982లో అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగా ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. అనాదిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను, ఎస్సీ ఎస్టీలను మాత్రమే నమ్ముకున్నది. బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వాల. ప్రధానమంత్రి మోదీ ఆయనే బీసీలు సంఖ్యాపరంగా దేశంలో 60% ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలను, సంఖ్యను గుర్తించి భారతీయ జనతా పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. యథావిధిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ 85వ ప్లీనరీ సమావేశాల్లో రాయ్పూర్లో జరిగిన ఆ విషయాలను బట్టి పరిశీలిస్తే సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న, సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి విక్రమార్కకు సిడబ్ల్యూసిలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈయన సోదరుడు అన్న డాక్టర్ మల్లు రవి వయసు రీత్యా పెద్దవాడైనా ఆయన రేవంత్ రెడ్డి పక్షాన ఉండటం వల్ల ఆయనకు అవకాశం లభించకపోవచ్చు. ఎస్సీల్లో బట్టి విక్రమార్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గిరిజన ప్రాతినిధ్యం ఆశించి దాని కోటా కింద 2 మహిళలు ఉన్నారు. సీనియర్ నాయకురాలు డాక్టర్ గీతారెడ్డి, ఆమె సీనియర్ల పక్షాన ఉంది. ఇక రేవంత్ రెడ్డి పక్షాన ఉన్న సీతక్క. సో వీళ్ళిద్దరిలో కూడా మహిళా గిరిజన ప్రాతినిధ్యం ఇవ్వడానికి డాక్టర్ గీతారెడ్డికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇద్దాం తెలుగు రాష్ట్రాల నుంచి అన్నప్పుడు షబ్బీర్ అలీ ఒకానొకప్పుడు గులాం నబీ ఆజాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గులాం నబీ ఆజాద్కి ముఖ్య అనుచరుడుగా ఉంటూ చక్రం తిప్పిన వ్యక్తి షబ్బీర్ అలీ. ఇక బీసీల గురించి ఆలోచన చేస్తే అటువంటి ఆలోచన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆది నుంచి ఈ ఇందిరాగాంధీ కుటుంబాన్ని, ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నమ్ముకున్న వి హనుమంతరావు ఇప్పుడు కూడా బీసీల గళం వినిపిస్తూ వచ్చాడు. తెలంగాణలో సంఖ్యాపరంగా బీసీలు అధికంగా ఉన్నారు, బీసీలకు ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, నాకు కాకపోతే మీకు నచ్చిన బీసీలకు ఇవ్వండి అని కోరుతూ వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే వి హనుమంతరావు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. బీసీలను పరిశీలిస్తే వి హనుమంతరావుని సిడబ్ల్యూసిలో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సీనియరు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం. ఆ విధంగా సిడబ్ల్యూసి కులాల వారీగా పరిశీలించి వీళ్ళ పేర్లు తుది రూపు దిద్దుకునే అవకాశం ఉంది. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరికి అవకాశం వస్తుందంటే పిసిసి అధ్యక్షుడిగా పదవి నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి వేరే రాష్ట్రానికి పంపించేసి ఇన్ఛార్జిగా పెడితే నవంబర్, డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. ఒక పెద్ద దిక్కునే కోల్పోతామనే అందువల్ల జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లను మనము జాతీయ స్థాయిలో పదవి ఇవ్వటము ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పార్టీ బలహీనపడుతుందనే వాళ్ళు వెనుకంజ వేస్తున్నారు. ఏదేమైనా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి, సిడబ్ల్యూసి పదవి తెలంగాణ రాష్ట్రాన్ని వరించబోతూ ఉంది. నాయకుల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరా అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉన్నది.